బండెడన్నావు తిని కుండెడు రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడన్నా విన్నావా? నేను చూశాను. కొమ్ములతో వాడి కథనాడే రాసుకున్నాడు. కన్నీళ్ళని ఒంటికి నెత్తురులాగా పూసుకున్నాడు. సావు కళ్ళ ముందుకొచ్చి నిలబడితే కత్తైలేసి కనబడ్డాడా? చరిత్ర మనకి ఎప్పుడు నిజం చెప్పదు, దాస్తుంది. దానికి సమాధానం మనమే వెతకాలి. ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మాది. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా? అధికారం కోసం ఎవ్వడినైనా తెగ నరికే రావణుడు గురించి నీకు తెలుసా? తండ్రి కోసం ఎవ్వడి తలనైనా నరికే ఇంద్రజిత్తు గురించి, రావణుడి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న రాక్షస రావణ రాజ్యం గురించి మీకు తెలుసా? సంవత్సరాలు తన తండ్రి కోసం అడవులకు వెళ్ళిన రాముడు గురించి మీకు తెలుసు. కానీ అడవుల నుంచి తన తండ్రి కోసం 14 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన రాముడు గురించి మీకు తెలుసా?